హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి కుమార్. నా పేరు మున్నా. వి బోత్ ఆర్ అల్యూమినియం వర్కర్స్. వీఆర్ ఫ్రమ్ వైజాగ్. ఈరోజు వీడియోలో ఏంటంటే రీసెంట్గా వైజాగ్ ఆరులోవాలో అల్యూమినియం కబోర్డ్ వర్క్ చేసాం. ఈ వీడియోలో ఏంటంటే దీని పూర్తి బడ్జెట్ డీటెయిల్స్ ప్లస్ ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేసామో చెప్తాం పూర్తిగా. ముందుగా వర్క్ అయితే ఎలా చేసామో చూపిస్తాం రండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది కిచెన్ యూనిట్. కిచెన్ యూనిట్లో మొత్తం అన్ని ఓపెన్ డోర్స్ ప్రొవైడ్ చేసాం, ఒక దగ్గర మాత్రం స్లైడింగ్ ప్రొవైడ్ చేసాం. ఇది సింక్ యూనిట్ అండి, ఓపెన్ డోర్స్ చూసుకోవచ్చు ఒకసారి. చాలా మంది అడుగుతున్నారు అల్యూమినియంలోని ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు సౌండ్స్ నాయిస్ వస్తాయి అనేసి. నాయిస్ అయితే ఏం రాదు, చూసుకోవచ్చు. నేను ఎలా తీస్తున్నాను ఎలా చేస్తున్నాను. మీరు అంత స్పీడ్గా యూజ్ చేసినా కూడా నాయిస్ అయితే ఏమి ఉండదు. ఇది నాయిస్ రాదా అంటే నేను యూజ్ చేసి రెడీలో సాఫ్ట్ క్లోజర్స్ ఏంటి చూసుకోవచ్చు ఒకసారి. అందువల్ల మీకు స్మూత్గా ఉంటాయి. ఓపెన్ చేసినప్పుడు కానీ క్లోజ్ చేసినప్పుడు కానీ ఎటువంటి నాయిస్ ఉండదు. మూమెంట్ అనేది చాలా స్మూత్గా ఉంటాయి, చూసుకోవచ్చు. ఇది సిలిండర్ పెట్టుకునే ప్లేస్ అండి. ఇక్కడ సిలిండర్ పెట్టుకోవడానికి ప్లేస్కి కన్వీనియంట్గా ఉండడానికి మేము ఇలా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇలా చేయడం వల్ల మీకు సిలిండర్ తీసుకోవడానికి వేసుకోవడానికి సింపుల్గా ఉంటుంది. తర్వాత మేము ఇది చేసింది కూడా డబుల్ ఫోల్డింగ్ డోర్ చేసాము. ఒక డోర్ మీద 2 రన్ అవుతూ ఉంటాయి. నా సజెషన్ ఏంటంటే సిలిండర్స్ ఇలా పెట్టుకునే కన్నా బాల్కనీలో కిచెన్కి కన్వీనియంట్గా బాల్కనీ ఉంటే, బాల్కనీలో స్పేస్ ఉంటే ఈ సిలిండర్ బాల్కనీకి కన్వర్ట్ చేసుకోవడం బెస్ట్ అండి. ఇలా లోపల పెట్టుకునే కన్నా బయట పెట్టుకుంటే చాలా సేఫ్టీ ఉంటుంది. తర్వాత మీకు యూజ్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కన్నా ఒకవేళ గ్యాస్ ఎప్పుడైనా అన్ఫార్చునేట్లీ లీకేజ్ అయినా కూడా వెంటిలేషన్ ఉండడం వల్ల బయట ఎయిర్ పాస్ అయిపోతుంది కాబట్టి గ్యాస్ మొత్తం అంతా కలిసిపోతుంది. డేంజర్ అనేది ఉండదు. ఇంట్లో ఉంటే మాత్రం గ్యాస్ అంతా ఒకే దగ్గర ఉండిపోతుంది కాబట్టి లీకేజ్ అయినా కొంచెం ప్రాబ్లంగా డేంజర్గా ఉంటుంది. ఒక సెట్ పెట్టుకోవడమే చాలా బెస్ట్. ఇవి బాస్కెట్స్. ఒక సెట్కి 3 బాస్కెట్స్ వస్తాయి. ఇది తాళి బాస్కెట్స్ అనమాట. ఇందులో ప్లేట్స్, స్పూన్స్, ప్లేట్స్ పెద్ద పెద్ద ప్లేట్స్ ఏమున్నా గిన్నెలు ఉన్నా పెట్టుకోవడానికి. ఇది ప్లెయిన్ బాస్కెట్స్, చిన్న చిన్న కూర గిన్నెలు అవి ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. ఇది కట్లెట్ బాస్కెట్. ఇందులోని స్పూన్స్ గరిటెలో ఏమైనా ఉంటే పెట్టుకుంటారు, చిన్న చిన్న ఐటమ్స్. బాస్కెట్స్ అనేవి కస్టమర్స్ తెచ్చుకోలేండి, మేమైతే ఎటువంటివి ప్రొవైడ్ చేయం. ఎందుకంటే బాస్కెట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ క్వాలిటీ ఉంటాయి, డిఫరెంట్ అమౌంట్ ఉంటుంది. మేము వేసింది అయితే ఇది పెద్ద ప్లేస్ ఉండడం వల్ల పెద్ద బాస్కెట్స్ వేసాము. ఇందులో చిన్నవి ఉంటే చిన్న స్పేస్ బట్టి చిన్నవి ఉంటే చిన్నవి యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే పెద్దవి కాబట్టి అందుకే కస్టమర్ చాయిస్కి వదిలేస్తామండి. మేమైతే ఇప్పుడు బాస్కెట్లో యూజ్ చేయం. ఓన్లీ మేము ఫిక్సింగ్కి మాత్రమే ఛార్జెస్ తీసుకుంటాం. ఇంకా ఎక్స్ట్రా స్పేస్ మిగిలిందంటే ఎక్స్ట్రా స్పేస్కి ఒక ఓపెన్ డోర్ పెట్టాము, చూడొచ్చు. ఇది కూడా స్లైడింగ్ గ్లాస్ ప్రొవైడ్ చేసామండి. ఎందుకంటే మనం డైలీగా యూజ్ చేసిన ఐటమ్స్ అవి ఇందులో పెట్టుకుంటాం కాబట్టి కనిపించడం కోసం 2 గ్లాసెస్ ప్రొవైడ్ చేసాం. చూసుకోవచ్చు ఇవి కూడా స్మూత్గా ఉన్నాయి. అండ్ ఇది పైన సన్సైడ్ అండి. సన్సైడ్ కూడా 4 ఓపెన్ డోర్స్ ప్రొవైడ్ చేసాము. చూసుకోవచ్చు ఇవి కూడా ఎలా ఉన్నాయో. ఏదైనా కూడా స్లోగా క్లోజ్ అవుతే స్లోగా స్మూత్గా ఉంటాయండి. ఇది బాత్రూమ్ అండి. బాత్రూమ్ పైన సెల్ఫ్ ఉంది. సెల్ఫ్ పైన కూడా స్పేస్ ఉందని చెప్పి దీనికి కూడా క్లోజింగ్ చేయమన్నాం. దీనికి కూడా ఓపెన్ డోర్ పెట్టాము. దీనికి సెల్ఫ్లు లేవండి. సెల్ఫ్లు వేసుకోవడానికి అని చెప్పి స్పేస్ ఉంది కానీ సెల్ఫ్లు అయితే లేవు. సెల్ఫ్లు వేయడానికి అని చెప్పి మేము ఇది ప్లాన్ చేసాము. ఇది కూడా చూసుకుంటే సెల్ఫ్లు కూడా ఎలా ఉన్నాయో చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మనిషి దీని మీదకి ఎక్కినా కూడా కిందకి దిగదు, ఏమవ్వదు. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సెల్ఫ్స్. యూనిట్లో అయితే ఇవి చేసాము. అదైతే హాల్లో ఇంకోటి చూపిస్తాను.
సో ఇది లివింగ్ రూమ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏమో చూడొచ్చు కింద స్లైడింగ్ ప్రొవైడ్ చేస్తాం. మీద మాత్రం సింపుల్గా ఎక్కువ బడ్జెట్లో కాకుండా తక్కువ బడ్జెట్లో అయిపోయేలాగా సెట్ చేస్తాం ఏసీపీ సీట్ వేసి. ఇది కూడా ఎలా ఉందో చూసుకోవచ్చు. ఇంకొకటి ఇందులోని కింద ఓపెన్ డోర్స్ కాకుండా స్లైడింగ్ డోర్స్ పెట్టినందుకు చిన్న రీజన్ ఉంది. ఇక్కడ సోఫా ఉంది ప్రెసెంట్. సోఫా ఏదైనా సరే ఓపెన్ డోర్స్ ఓపెన్ చేస్తే సోఫాస్ అవి అడ్డితే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి స్లైడింగ్ డోర్స్ ప్రొవైడ్ చేశాను. ఇక్కడ కూడా సోఫా ఓపెన్ డోర్స్ స్లైడింగ్ కూడా చూసుకోవచ్చు. ఎంత స్మూత్గా ఉంది ఇక్కడ. లివింగ్ రూమ్లో అయితే ఎలా చేసామో పదండి నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం. ఇది స్మాల్ బెడ్రూమ్ అండి. కిందది పైకి 2 స్లైడింగ్ సెట్ చేసాం. కింద లాక్ కూడా ఇచ్చాము. ఇది లాక్ పుష్ లాక్ అనమాట. ఇది పుష్ చేస్తే లాక్ అవుతుంది, తిప్పితే లాక్ ఓపెన్ అవుతుంది. పుష్ చేసి కూడా చూపిస్తాను. పుష్ చేసిన తర్వాత మళ్ళీ లాక్ ఓపెన్ చేసిన తర్వాత తీసుకోవాలి. చూడొచ్చు స్లైడింగ్ స్మూత్గా రన్ అవుతుంది. అక్కడ మీకు ఇబ్బంది కూడా ఉండదు. ఈ సైట్లో ఏవో కాదండి, ఇంకా దమల్ విండోస్ కూడా చేసాము. అవి కూడా చూపిస్తారండి. దమల్ విండోస్ అంటే ఇవే ఫ్రెండ్స్. దమల్ విండోస్ అంటే అల్యూమినియంలోనే యూపీవీసీ విండోస్ లాగే ఉంటాయి, కానీ యూపీవీసీ విండోస్ కాదు, అల్యూమినియం విండోస్. కానీ ఇందులోనే చాలా అడ్వాంటేజ్ ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ ఉంటే మీకు యూపీవీసీ కాకుండా అల్యూమినియంలోని ఇది చాలా స్ట్రెంత్ ఉంటే స్ట్రాంగ్గా ఉంటే మీకు ఎలాంటి దానికైనా యూజ్ అయితే చూసుకోవచ్చు ఎంత స్మూత్గా ఉన్నాయో. మొత్తం హౌస్ మొత్తం ఇలాగే డబుల్ విండోస్ చేసామండి. ఇది 3 ట్రాక్ విండోస్. ఒకటి మెస్ వస్తుంది, 2 గ్లాసెస్ వస్తాయి. ఇది మెస్ పైది మెస్ చూసుకోవచ్చు. ఇది గ్రిల్ ఉండడం వల్ల కొంచెం చెయ్యి ఆడట్లేదు అంతే. ఇది ఓపెన్ డోర్స్. ఓకే చూసుకోవచ్చు. లాక్స్ కూడా ప్రతిదానికి లాక్స్ ఉంటుంది, ఫుల్ సేఫ్టీ ఉంటుంది. లాక్స్ కూడా డిఫరెన్స్ ఈ సైట్లో చేసినవి అయితే ఇవి. పదండి పూర్తి బడ్జెట్ కోసం మాట్లాడదాం. చూసారు కదా, ఇక్కడ ఈ సైట్లో చేసింది అయితే మాత్రం 1 లివింగ్ రూమ్, 1 కిచెన్, 1 బెడ్రూమ్ ప్లస్ 4 డబుల్ విండోస్ చేసాం. మొత్తం అంతా కలిపి 253.5 ఎస్ఎఫ్టీ వచ్చింది. టోటల్గా బడ్జెట్ అయితే 1,41,000 దగ్గర అయ్యిందండి. అరౌండింగ్ మొత్తం అంతా కలిపి. ఎస్ఎఫ్టీ అయితే 560 దాకా చార్జ్ చేసామండి. ప్లెయిన్ సీట్స్కి అయితే. ఇదే డిజైన్ సీట్స్కి అయితే మాత్రం 660 పడుతుంది. చూసారు కదా వర్క్ ఎలా చేసామో. అల్యూమినియం కబోర్డ్ మీరు కూడా చేయించుకుంటానంటే కింద డిస్ప్లే మీద ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి. మీరు కాల్ చేసినప్పుడు వచ్చి సైట్ లిస్టింగ్ చేస్తాము. ఎంత సేఫ్టీ వచ్చిందో, ఎంత అమౌంట్ అవుతుందో మీకు పర్ఫెక్ట్గా క్యాలిక్యులేట్ చేసి అక్కడే చెప్పేస్తాము. తర్వాత మేము వచ్చినందుకు సైట్ లిస్టింగ్ ఛార్జెస్ మాత్రం తీసుకుంటాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వర్క్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఉంటాం ఫ్రెండ్స్, మళ్ళీ ఒక సరికొత్త వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.